మంచిర్యాల జిల్లాలో ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా అమ్మకు అక్షరమాల కార్యక్రమాన్ని అమలు చేయడానికి జిల్లా వయోజన విద్యాశాఖ అధికారి పురుషోత్తం నాయకులు వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 31,431 మంది నిరక్షరాస్యులను గుర్తించామని, వారికి చదువు నేర్పించడానికి 30.13 మంది వాలంటరీ టీచర్లను సిద్ధం చేశామని తెలిపారు. ఇక ప్రతి గ్రామం నుంచి 2 ఓబీలకు, వీఓఏలకు రాష్ట్ర స్థాయిలో శిక్షణ పొందిన సిఆర్పీలతో శిక్షణ ఇస్తామని వివరించారు. ఇప్పుడు నేను అట్టిగా ఉంటే ఎట్లా, నేను చదువులేదు కదా, ఇట్లా నేను ఏదైనా పని చేయాలంటే నేను ఏం చేయాలనేది ఫస్ట్ నేను ఈ స్వశక్తి గ్రూప్లో చేరిన. ఆ చేరిన తర్వాత ఈ ఎడ్యుకేషన్కి సంబంధించి ఓపెన్ స్కూల్కి సంబంధించి తెలుసుకోవడం జరిగింది. అప్పుడు ఆ 2010లో నేను 10th ఓపెన్ ఫీజు కట్టి ఆ ఎగ్జామ్ రాసి 10th పాస్ అయ్యాను. దాని తర్వాత నేను ఇంటర్ చేసి అట్లనే నేను ఆగిపోకుండా ఈ సిఆర్పి నుండి ఆ 10th ఎగ్జామ్ రాసిన తర్వాత నేను టీఓటి సిఆర్పిగా సెలెక్ట్ అయినా. అంటే ఇంకొక అదర్ డిస్టిక్లో వర్క్ చేయడానికి నాకు అవకాశం వచ్చింది ఆ 10th తోటి. ఆ అవకాశాన్ని అట్లే వినియోగించుకొని ఆ సిఆర్పిగా చేసుకుంటూ మళ్ళీ 2012, 13, 14 నేను ఓపెన్ డిగ్రీ ఫీజు కడుతూ ఈ ఫీల్డ్ చేస్తూ ఆ క్లాస్లకు అటెండ్ అవుతూ ఓపెన్ డిగ్రీ కూడా చేసినాం. ఆ ఓపెన్ డిగ్రీ తర్వాత నేను ఇక్కడ రిసోర్స్ ఫీజు ఒక 2,000 వరకు, 1 డే 2,000 రిసోర్స్ ఫీజు తీసుకునేలా నాకు అవకాశం దొరికింది.